హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈ రోజు అయితే నేను మరొక బిజీ వర్క్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే టైం 8:20 అవుతుంది కదా. సో పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి. 8:10 కల్లా ఇంట్లో బయలుదేరాల్సి ఉంటుంది అనమాట. సో తను వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ బాబుకి వ్యాన్ ఒక హాఫ్ అన్ అవర్లో వస్తుంది అనమాట. సో బాబును కూడా నేను రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టి దానికి బాక్స్ పెట్టాలి. అండ్ దీని తర్వాత నేను 10కి ఒక షెడ్యూల్ అయితే పెట్టుకున్నాను. ఈ వీక్ వరకు ఉంటుందన్నమాట. ఓన్లీ ఒక 5 డేస్ వరకు. బట్ వెళ్తే కానీ తెలియదు ఏ రోజు స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఈరోజు స్టార్ట్ చేస్తానని చెప్పారు. బట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని డేస్ ఉంటుంది అనేది ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. మోస్ట్లీ ఒక 7 డేస్ టు 10 డేస్లో అయిపోతుంది. సో అది ఏంటి అనేది అంతా అయిపోయిన తర్వాత చెప్తాను నేను మీకు. బట్ ఫస్ట్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో రీసెంట్గా అయితే ఎవరో గుంటగలగర కాయిల్ కావాలని అడిగారండి. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే నాకు నా బిజినెస్ నెంబర్ ఉంది కదా, సో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. మేము ఇక్కడే గ్రో చేస్తున్నాం అనమాట. చాలా బాగా వస్తుంది, చూస్తున్నారు కదా. ఇదేనమాట ఆ ప్లాంట్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్నిసార్లు ట్రై చేశానో అస్సలు రాలేదు. బట్ ఇప్పుడు మంచిగా గ్రోత్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది. సో మీరు చూడొచ్చు ఎంత మంచిగా ఎంత పెద్దదైపోయింది. మీకు లాస్ట్ టైం చూపించినప్పుడు అప్పుడే వచ్చింది అనమాట. ఇప్పుడైతే మాత్రం సూపర్గా వచ్చింది. ఎవరికైనా ఓన్లీ బ్రింగ్రాజ్ ఆయిల్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను ఇంకా బాబుని స్కూల్కి పంపించడానికని బాక్స్ పెడదామని చూస్తే దీంట్లో ఏదో పెట్టేస్తున్నాడు. ఏంటి అని చూస్తే బాల్ అనమాట. సో ఇట్లా రిమోట్స్ ఏవంటే ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నారు అనమాట. అన్నీ వెతుక్కోవడం చాలా కష్టమైపోతుంది. సో ఇక ఫస్ట్ అయితే నేను ఇది రిమూవ్ చేసేసి బాక్స్ పెట్టేస్తున్నాను. అండ్ పిల్లలకి ఇప్పుడైతే ప్రజెంట్ అండి లోషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్‌గా మా బాబుకి స్కిన్‌కి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో నేను తనకి చూపిస్తున్నాను కానీ అది వేస్తున్నా కూడా తగ్గట్లేదనమాట. మళ్ళీ రీసెంట్‌గా నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. సో వాళ్ళు కూడా లోషన్ అనేది 15 ఇయర్స్ వరకు పిల్లలకి యూజ్ చేయాలండి అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరికో ఒక 100లో ఒకరికి అట్లా అవుతదంట. అది మా పాపకయింది. ఫేస్ మీదంతా అట్లా వచ్చింది. తర్వాత ఇంతకు ముందు చూపించిన దానికన్నా చాలా ఎక్కువుందనమాట. కంపల్సరీ 15 ఇయర్స్ వరకు మీ పిల్లలకి డ్రై స్కిన్ అయినా చూడవా వీడియోలో అప్లై చేయండి. సో బాబు అయితే రెడీ అయిపోయాడండి. ఇంకా నేనైతే వెళ్ళి నేను కూడా రెడీ అవుతాను. యాక్చువల్లీ నిన్న హెయిర్ వాష్ చేశాను. నిన్న హెయిర్ వాష్ చేసి చూసారు ఎన్ని క్లిప్స్ ఉన్నాయో. నిన్న హెయిర్ వాష్ చేసి ఇంతవరకు దీన్ని చిక్కు తీయడం కానీ ఏం చేయలేదు. నేను ఈవినింగ్ బయటకు వెళ్ళాను. నైట్ అస్సలు ఓపిక లేకుండా అనమాట. అనవసరం అనవసరం అని చెప్పనులే కానీ బట్ యా నాకు కుదురు ఉండను కదా. ఏదో ఒక దాంట్లో ఏలు పెడుతుంటాను. సో అట్లాగా లాస్ట్ వీక్ వేలు పెట్టి బాగా టైర్డ్గా అనిపిస్తుంది. అసలు కాళ్ళు విపరీతంగా నొప్పులు వస్తున్నాయి అనమాట. బాగా అంతా అయిపోయిన తర్వాత షూట్ చేస్తున్నానండి. బట్ మీకైతే నేను ఇది ముందుగానే మీకు పోస్ట్ చేస్తున్నాను. ప్రోడక్ట్స్ అమెజాన్లో నేను తీసుకున్నాను. మా హస్బెండ్కి ఒక 2 షర్ట్స్ తీసుకున్నాను. అలాగే నాకు డ్రెస్ సెట్స్ తీసుకున్నాను. ఎలా ఉన్నాయి అనేది మీతో జెన్యున్ రివ్యూ అయితే షేర్ చేస్తాను ఎప్పటిలాగానే. అండ్ ఈ లింక్స్ ఏదైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, ఒకసారి చెక్ చేయండి. అయితే కనుక అమెజాన్ బ్రాండ్ సింబల్ అండి. వేసుకుంటే బాగానే అనిపించింది. నార్మల్ అండి, అంటే జస్ట్ బేసిక్ రెగ్యులర్ టీషర్ట్ అనమాట. విత్ కాలర్, ఫ్రంట్ 2 బటన్స్ వస్తుంది. ఇంకా ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది. సో సింబల్ బ్రాండ్ అయితే నేను కూడా ట్రై చేశాను. మా హస్బెండ్ కూడా ట్రై చేశాను. టీ షర్ట్స్ బాగున్నాయి, తీసుకోవచ్చు. బట్ ప్రైస్ మాత్రం అంటే మరీ తక్కువ ఉండదు, అలా అని మరీ ఎక్కువ ఉండదు, మీడియంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇదొకటి మ్యాక్స్ నుంచి తీసుకున్నానండి. ఇదేంటంటే జస్ట్ మనకి హ్యాండ్స్ అంటే షోల్డర్ పార్ట్లో ఇలా వస్తుంది అనమాట. రిమైనింగ్ అంతా కూడా ఇట్లా బ్లాక్ ఉంటుంది. సో ఇది నార్మల్ అండి, రౌండ్ నెక్ టీ షర్ట్ అనమాట. ఇంకా బ్యాక్ అయితే మొత్తం ప్లెయిన్ అండి. ఫ్రంట్ మాత్రం ఇది ఒక్క ప్రింట్ వస్తుంది, ఇది ఒక్కటే డిఫరెన్స్. క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ నాకు ఈ రెండు కరెక్ట్గా గుర్తులేదండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తా, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే నా కోసం కుర్తీ సెట్స్ తీసుకున్నా. ఇవి కూడా నేను మీకు వేసుకొని చూపించడం అయితే కుదరకపోవచ్చండి. బికాజ్ రీసెంట్ అయితే నేను 2 వీక్స్ నుంచి అండి నిజంగా చెప్తున్నా అస్సలు ఖాళీ లేదనమాట. ఏంటో ఉదయాన్నే గబగబా వంట చేసేసి పిల్లలు పంపించేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. అండ్ మళ్ళీ వచ్చి ఈవినింగ్ 5 అవుతుందనమాట నేను వచ్చేసరికి. మళ్ళీ రాగానే కొంచెం సేపు బాబుతో టైం స్పెండ్ చేస్తున్నాను. బయటకు ఆడుకోవడానికి తీసుకెళ్ళడం, మళ్ళీ రావడం, డిన్నర్ ప్రిపేర్ చేయడం, ఇంట్లో ఇంకా డిషెస్ ఇవన్నీ చూసుకోవడం, పడుకోవడం. అండ్ మార్నింగ్ మళ్ళీ వెంటనే లేచి వెళ్ళిపోవడం. ఇట్లా అయిపోయిందనమాట నా రొటీను. అస్సలు కుదరట్లేదు. ఈ వీడియో కూడా 4 డేస్ బ్యాక్ షూట్ చేయాల్సిన వీడియో అనమాట. ఇప్పటికి కుదిరింది షూట్ చేయడానికి. ఇప్పుడు కూడా డిమార్ట్ వెళ్ళాలి, బట్ అది క్యాన్సిల్ చేసుకొని మీకు ఇవి చూపిస్తున్నాను. ఎక్కువ టైం లేదని. అండ్ నెక్స్ట్ అయితే
ఇదైతే కుర్తీ సెట్ విత్ దుప్పటా వస్తుందండి. చాలా బాగుంది. కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా. ఇది వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ వస్తుందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుంది. కట్ కుర్తీ అన్నమాట. కాటన్ అని చెప్పలేను కానీ మిక్స్ వస్తుందండి. దుప్పటా లెంత్ అయితే మంచిగానే వచ్చిందనమాట. చూసారా మంచి లెంత్ ఉంది. దీనికి ప్యాంట్ వచ్చిందండి. 2 సైడ్స్ ఎలాస్టిక్ అన్నమాట. ఇది గోశ్రీకి బ్రాండ్ నుంచి. అండ్ వన్ సైడ్ అయితే మనకి పాకెట్ అయితే ఇచ్చున్నారు. ఇంకా ప్యాంట్ అయితే నార్మల్ ప్యాంట్ టైప్ అండి. అంటే ఇక్కడ పిస్తా అట్లా ఏం లేదు. నార్మల్ ప్యాంట్ టైపు. వాట్సాప్ తీసుకున్నానండి. బ్రాండ్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. బ్లూ కలర్ అన్నమాట. సో దీని మీద ఏంటంటే మొత్తం కూడా మనకి ప్రింట్ వస్తుందండి. కొంచెం కాటన్ లాగా ఉందన్నమాట. బట్ కాటన్ కాదులేండి, మిక్సే ఉంది. కాకపోతే కొంచెం రఫ్ అనిపిస్తుంది. ఆ ఫ్యాబ్రిక్ కొంచెం సాఫ్ట్ ఉంది. ఇది కొంచెం రఫ్గా అనిపించింది నాకు. వాష్ చేస్తే సెట్ అయిపోతుందేమో. మోకాలు పై వరకు వస్తుంది అనమాట. నీస్ పై వరకు వస్తుందండి మనకి ఇది. దీంతో పాటు ప్యాంట్ కూడా ఇచ్చారు. ఇది మనకి కార్డ్ సెట్ అండి. నైట్ వేర్కి బాగుంటుంది అనిపించింది. సో ఇది 2 సైడ్స్ ఎలాస్టిక్ వస్తుందండి. అండ్ దీనికైతే పాకెట్ ఏం నాకు ప్రొవైడ్ చేసినట్టు అనిపించలేదు. పాకెట్ అయితే ఏం లేదండి. ప్యాంట్ అయితే కొంచెం మంచిగా లూజ్ ఫిట్టింగే ఉందన్నమాట. ఇది ప్యాంట్. కుర్తీ సెట్ తీసుకున్నానండి. ఇది కూడా గోస్ట్రీకి నుంచి అనమాట. ఇది వైట్ కలర్ వస్తుంది విత్ బ్లూ ప్రింట్ వస్తుంది అనమాట. ఫ్రంట్ నెక్ అయితే ఇట్లా కొంచెం వీ నెక్ లాగా వస్తుందండి. ఇక్కడ కొంచెం మనకి ఇచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది. హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ అండి. తర్వాత కట్ కుర్తీ అండి ఇది. వన్ సైడ్ పాకెట్ వచ్చిందండి. సో ఇదన్నమాట ప్యాంటు, నార్మల్ ప్యాంటు. ఇవి చూపించిన వాటిలో మీకు ఏదైనా నచ్చితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇది నేను తర్వాత షార్ట్స్లో మీకు వేసుకొని చూపిస్తాను కుదిరితే. నాకు రేపటికి అంటే రేపు ఎల్లుండికండి. సో ఇంకా 2 డేస్ ఉన్నాయన్నమాట నాకు. నేను వెళ్ళాల్సింది 2 డేస్ ఫుల్ బిజీ ఉంటాను అసలు. రిమైనింగ్ నా పర్సనల్ వర్క్ కూడా కొన్ని చాలా వరకు పెండింగ్ పెడుతున్నాను. ఇవి వేసుకోవడం చూపించడం కూడా కుదురుతుందో లేదో తెలియదు. కుదిరితే కనుక డెఫినెట్గా షార్ట్స్ అనేది పోస్ట్ చేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే నేను చాలా హడావిడిగా ఎడిట్ చేసి, ఫస్ట్ టైం అండి ఇంత హడావిడిగా ఎడిట్ చేసి మీకు వీడియో పోస్ట్ చేయడం అనేది. చాలా వరకు కట్ చేశాను కూడా. కంటిన్యూషన్ వ్లాగ్ చాలా ఉంది. నేను మీకు అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇదేంటంటే ఎందువల్ల కూడా చెప్తానండి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక క్లాస్కి వెళ్తున్నాను అనమాట. నేను మీకు మళ్ళీ చెప్తానన్నాను. సో అదే క్లాసెస్కి వెళ్తున్నాను. అదొక 5 డేస్ క్లాసెస్ అనమాట. ఇవాళే లాస్ట్ డేటు. నాకు ఈ 4 డేస్ కూడా అస్సలు పాసిబుల్ కాలేదండి చేయడానికి. అండ్ ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసి పెట్టేసి నేను మళ్ళీ 10 కల్లా వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు 10 అయిపోయింది అనమాట టైము. 10 మినిట్స్ లేట్ అయిపోయినా కూడా వెంటనే చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇది మాత్రం హెయిర్ది మీరు ఎప్పుడైనా సరే అండి. నేను పాపకైతే నైటే ఫ్లవర్స్ అన్నీ రిమూవ్ చేసేసి చిక్కు తీసేసి జడ అల్లేసి పడుకోబెడతాను. ఎందుకంటే తనది ఇంకా కర్లీ హెయిర్ అనమాట. తనకి చాలా డ్రై అయిపోతుంది హెయిర్. అలాగే చిక్కు కూడా ఎక్కువ పడుతుంది పాపకి. సో నాదైతే కొంచెం అంత ఎక్కువ ఉండదులే, అంటే చిక్కు పడుతుంది కానీ మంది కర్లీ హెయిర్ కాదు కదా. ఓకేలే అని చెప్పేసి అట్లా నేను మర్చిపోయాను ఇంకా తీద్దామని. చూసరికి ఎంత కష్టమైందో. నాకు 5 మినిట్స్ పట్టిందనమాట ఆ ఫ్లవర్స్ అన్ని రిమూవ్ చేయడానికి. సో ఎప్పుడైనా సరే పడుకునే ముందు పిన్స్ ఏదన్నా ఉన్న టిప్ టాప్స్ మనం పెట్టేసుకొని పడుకుంటాము. సో అటువంటివి ఏమన్నా ఉన్న క్లిప్స్ కానీ లేదంటే ఇట్లా ఫ్లవర్స్ కానీ ఏవైనా రిమూవ్ చేసి పడుకోండి. మన హెయిర్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు అది తీసేటప్పుడు మనకి మొత్తం లాగుతూ ఉంటాం కదా, రూట్స్ అంతా కూడా మనకి కొంచెం లాగినట్టుగా అట్లా ఉంటుంది. సో హెయిర్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఇది జస్ట్ ఒక టిప్ లాగా చెప్తున్నానండి. నాకు ఇది చిక్కు తీసుకున్న దానికి ఒక 20 మినిట్స్ అయితే టైం పట్టింది మంచిగా. ఈసారి అయితే సీరం కూడా అప్లై చేయలేదన్నమాట. డైరెక్ట్గా తీసాను. నిన్ననే హెయిర్ వాష్ చేశాను కాబట్టి చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో హెయిర్. సో షాంపూస్ అయితే నేను చేంజ్ చేస్తూనే ఉంటానండి. అంటే మనం ఇప్పుడు ఏదైతే సేల్ చేస్తున్నామో ఆ షాంపూ ఒకటి, అండ్ నేను ట్రయల్ చేస్తూ ఉంటాను కదా ఆ షాంపూస్ కూడా యూస్ చేస్తాను. ఇప్పుడైతే ఈ హెయిర్ ఇప్పుడు తలస్నానం చేసి నేను తయారు చేసింది అయిపోయిందనమాట. సో ఇది నేను మనం సేల్ చేసే షాంపూతో హెయిర్ వాష్ చేశాను. చాలా మంచిగా ఉంది అండ్ చాలా ఫాస్ట్గానే వచ్చింది అనిపించింది. సో ఫస్ట్ అయితే నేను చిక్కు తీసేసుకొని రెడీగా ఉండిపోయాను. ఎందుకంటే మళ్ళీ లేట్ అవ్వకుండా కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసానండి. ఇవాళ మార్నింగ్ అంటే పిండి ఏమీ లేదనమాట. సో బ్రెడ్ తెప్పించేసి బ్రెడ్ ఆమ్లెట్ వేసేసాను. అండ్ దెన్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోతున్నాను. సో నేను రెడీ అయ్యే చాలామంది తెలిసే ఉంటుంది. నేను చాలా సింపుల్ ఉంటుంది అనమాట. 2-3 స్టెప్సే అనమాట. మేకప్ ఎలా వేస్తారు స్టెప్స్ అన్నీ తెలుసు కానీ బట్ నాకు సూట్ అవుతుందని చెప్పేసి అసలు నేను వేసుకోను అనమాట మేకప్ అనేది. సో ఇక్కడైతే ఇంకా నార్మల్ అండి క్రీమ్ అప్లై చేసేసి కాజల్ అయితే కంపల్సరీ పెట్టుకుంటున్నాను. ఇంకా అంతకుముందు కాజల్ కొన్ని యూస్ చేశానండి. ఇది నాకు బ్రాండ్ నేమ్ ఎగ్జాక్ట్
గుర్తులేదు. ఇదైతే నాకు ఇరిటేషన్ ఏమి అనిపించట్లేదు అనమాట. అంతకుముందు ఏమంటే మరి నాకు కొంచెం ఇచ్చింగ్‌గా, ఇరిటేషన్‌గా అనిపించాయి. అవి నేను ఎప్పుడు రెగ్యులర్‌గా యూజ్ చేసే బ్రాండ్సే. బట్ అయినా కూడా అట్లా అనిపించాయి. అందుకని బ్రాండ్ చేంజ్ చేశాననమాట. ఇదైతే మంచిగానే అనిపిస్తుంది. నేను లాస్ట్ టైం వీడియోలో ఎప్పుడో కాజల్ చూపించినప్పుడు చెప్పినట్టున్నాను మీకు. ఆ బ్రాండ్ అనమాట. అప్పుడైతే నాకు గుర్తులేదు అది. ఎందుకంటే చాలా యూజ్ చేస్తున్నాను కాబట్టి గుర్తుండట్లేదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే నేను జడ ఒక్కటి వేసేసుకున్నానండి. చాలా సింపుల్‌గా వేసేసుకున్నాను. ఫస్ట్ డే అనమాట ఈరోజు ఎళ్ళడము. సో, ఏం క్లాసెస్‌కి వెళ్తున్నాననేది మీకు ఇక్కడే రివీల్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఇది లైక్ స్కిన్ కేర్ ఇట్లా ఉంటది కదా! ఇక్కడ కర్ణాటకలో ఉందనమాట. సో, వెళ్తున్నాను. బట్ కన్నడలోనే చెప్తున్నారు. కర్ణాటకలో ఉండి నాకైతే కన్నడ అస్సలు రాదు. సో, నేను ఇంకా ట్రై చేస్తున్నాను. అర్థమవుతుంది. బట్ రివర్స్‌లో నాకు అనడానికి రావట్లేదు. కొన్ని అర్థం కానివి ఏందంటే పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నాననమాట. సో, ఇది నేను ఫస్ట్ అయితే మీకు అంతా అయిపోయిన తర్వాత చెప్దాం అనుకున్నాను. బట్ ఈరోజు కొంచెం రివీల్ చేస్తున్నాను. ఇవి ఈరోజు క్లాసెస్‌లో జరిగినవనమాట. ఇవైతే నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సోప్స్ గురించయితే నాకు నాలెడ్జ్ ఉంది. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు. బట్ తెలియని ప్రోడక్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. అవి రేపు, ఎల్లుండి క్లాసెస్‌లో చెప్తారనమాట. సో, ఐ మీన్ ఆల్రెడీ క్లాసెస్ అయిపోయాయి. ఈరోజే లాస్ట్ డేటు. సో, అవి నేను మీకు ఫర్దర్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఏంటి మొత్తం క్లియర్‌గా ఎవరికైనా కావాలన్నా కూడా మెసేజ్ చేయండి. ఎక్కడ ఏంటనేది కూడా నేను షేర్ చేస్తాను. అండ్ ఇది కంటిన్యూగా ఉండదండి. అప్పుడప్పుడు మాత్రమే ఉంటుందనమాట.